బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేపో కూలిపోతుందంటూ అనటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని అన్నారు. 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది నిజం కాదని నిలదీశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే స్పీకర్ చర్యలు తీసుకుంటారని జూపల్లి స్పష్టం చేశారు. మాట్లాడినరు ఈ ప్రభుత్వం రేపు కూలిపోతుంది ఎల్లుడు కూలిపోతుందని మాట్లాడినరా? అంటే ఏ లెక్క ప్రకారం మాట్లాడినరు? అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనే ప్రయత్నం చేసే కార్యక్రమం చేయడం లేదా? మాట్లాడారు కదా, బీఆర్ఎస్లో మాట్లాడి బీజేపీలో మాట్లాడారు కదా. అయినా కూడా నిర్ణయాలు అనేది ఏదున్నా కూడా చట్ట ప్రకారం ఉంటే చట్టం ప్రకారమే ఉంటాయి, న్యాయం ప్రకారం ఉంటే కోర్టులు ఉన్నాయి, స్పీకర్ నిర్ణయాలు ఉన్నాయి. మరి దీనికి ఏదో సిగ్గు ఉందంటే వాళ్ళు ఏదో చేరినట్టుగా, ఏదో చేర్చుకున్నట్టుగా, ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా, వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీకు ఆ రోజు సిగ్గు లేదా? 88 స్థానాలు గెలిచిన తర్వాత మరి ఆనాడు మీరు ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేసి